లోకల్ బాడీ ఎన్నికలతో గట్టిగా పుంజుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తోందా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ధీమాతో ఉన్న బీజేపీ రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని భావిస్తోందట. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో గట్టి పట్టు సాధించిన బీజేపీ దక్షిణ తెలంగాణలో కూడా పుంజుకోవాలని చూస్తోందట. రూరల్ ఏరియాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో బీజేపీకి బలం లేదు. దీంతో గ్రామీణ తెలంగాణపై దృష్టి పెట్టాలని చూస్తోంది బీజేపీ. పార్టీ శ్రేణులతో స్టేట్ ఇన్ఛార్జి సునీల్ బన్సల్ ఇటీవల సమావేశాలను నిర్వహిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి వ్యూహాలు పన్నుతున్నారు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. గ్రామాలు బాగుంటేనే నిజమైన స్వతంత్రం వచ్చినట్లని గాంధీ చెప్పిన సంగతి తెలిసిందే. ఒక రాష్ట్ర అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు. అందుకే రాజకీయాలు కూడా గ్రామాల చుట్టూ తిరుగుతాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించడానికి బీజేపీ తెగ కసరత్తు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగరవేస్తే అధికార పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకోవచ్చని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా బీజేపీ 8 స్థానాలను సొంతం చేసుకుంది. అధికార పార్టీకి సమానంగా సీట్లు సాధించిన బీజేపీ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికల్లో అత్యధిక గ్రామ పంచాయతీలను తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో గ్రామ స్థాయిలో బీజేపీ బలహీనంగా ఉంది. దీనిని అధిగమించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకుని 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని సుదీర్ఘమైన ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సమాయత్తమవుతోంది. రెండు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఓట్లతో పాటు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా సీట్లను సాధించి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగామని అధిష్టానం భావిస్తోంది. తదనుగుణంగా వ్యూహాలను రచిస్తోంది. దీనికి సంబంధించి గతంలోని పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ సైతం త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు. వాటిపై దృష్టి సారించాలని, గ్రామాల్లోనూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట మరింత కష్టపడి పనిచేయాలని సూచించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతుందా అనేది అటు కాషాయ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఒక చర్చ నడుస్తోంది. దీనిపై రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేతలందరినీ ఒక తాటిపైకి తీసుకువస్తున్నారు. ఇటీవల హైడ్రా, మూసీపై సీనియర్లు తలో మాట మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పార్టీ అధిష్టానం కలుగజేసుకుని నేతల మధ్య సమన్వయం చేసింది. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తర్వాత మరో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఏడాది కాలంగా ఈ పార్టీ చేసిన ప్రజా పోరాటాలు చాలా తక్కువే అని చెప్పాలి. గత ఎన్నికల సమయంలో అధికారం కోసం గట్టి పోరాటమే చేసింది బీజేపీ. 8 లోక్సభ, 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు గేర్ మార్చింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడంతో ఉత్సాహంతో ఉంది. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. పార్టీ సభ్యత్వం కూడా పూర్తి చేసింది. ఈ నెలాఖరుకి రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఎన్నుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే నేతకే రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ ప్రజా ఉద్యమాలను సైతం చేపట్టింది. మూసీ పునర్జీవం వలన నష్టపోయే బాధితులతో బహిరంగ సభ కూడా నిర్వహించింది. తాజాగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా తెలంగాణకు ఎక్కువగా అందేటట్లు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కృషి చేస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా అటు అధికార కాంగ్రెస్ పార్టీని, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్పై విరుచుకుపడుతోంది బీజేపీ. చూడాలి మరి ఏం జరుగుతుందో.